బయలుదేరాక వాళ్ళు. నమస్కారం వీవర్స్. ఈరోజు వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర 8వ రోజు పారాయణ చేసుకుంటున్నాము. నేను ప్రతినిత్యము 11 పేజీలు చదివి వినిపించాలనుకున్నాను. ఒక్కొక్కసారి అందుకు వీలు అవ్వట్లేదు అప్లోడ్ చేయడానికి. వీడియో లెంతీ అయిపోయి అప్లోడ్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఎంత అప్లోడ్ అయితే అంతనే యూట్యూబ్లో పెడతాను. జై సాయిరామ్. వెంకయ్య స్వామి గారి జీవిత చరిత్ర 8వ అధ్యాయము 8వ రోజు పారాయణము. బయలుదేరాక వాళ్ళు, మేమంతా భోజనము చేశాము, నీవు కూడా చేస్తే బాగుండేది అన్నారు. స్వామి నాకు అన్నం పెట్టాడా అన్నదామె. స్వామి బృందము 12 గంటలకే భోంచేశారు, అన్నం ఉండదు అని వాళ్ళన్నారు. నాటి ఉదయమే స్వామి మరొక చోటికి మకాము మార్చాలనుకున్నారు. అందరూ భోజనం చేశాక స్వామిని బయలుదేరమంటే ఆయన నవ్వుతూ, బిడ్డలు రావద్దా, బిడ్డలు ఇక్కడుంటే మనం పోతే ఎలా అన్నారు. అంతలో మధ్యాహ్నము 2 గంటలకు రమణమ్మ వాళ్ళు అక్కడికి చేరారు. అందరికీ ఆశీస్సులు రాయించి రమణమ్మను చూచి, ఈమె మనము బువ్వ పెడతామని వచ్చిందయ్యా అన్నారు స్వామి. నిజానికి వాళ్ళు ఖాళీ పాత్రలు కడక్కుండా ఉంచారు. స్వామి చెప్పారు గదా అని చూస్తే దానిలో 2 మనుషులకు సరిపడే అన్నం ఉన్నది. ఆమె భోజనం చేశాక సాటివారు కూడా ప్రసాదం తిన్నారు. స్వామి, ఈమె సామాన్యమైనది కాదు, 10వ చూపు మనిషి అని ఆమెకు చీటీ రాసి ఇచ్చారు. ఒక భక్తుడు స్వామితో, స్వామి హస్తాకార్తెలో జొన్న వేస్తాను అన్నారు స్వామితో. స్వామి, ఊళ్ళో జొన్నలన్నీ నీవే కదయ్యా అన్నారు. దాని అర్థమేంటో అతడు ఆయనను అడగలేదు. గ్రామమంతటిలో తన ఒక్కడికే పండుతుందనుకొని జొన్న పైరు పెట్టాడు. అతడికి మాత్రమే గింజ కూడా పడకుండా తక్కిన రైతులందరికీ బాగా పండింది. అతడు సంవత్సరము పొడుగునా అడిగిన వాళ్లను అడక్కుండా గ్రామస్తులందర్నీ జొన్నలడిగి తెచ్చుకు తిన్నాడు. ఊళ్ళోని జొన్నలన్నీ అతనివే అన్న స్వామి మాటలకు అర్థము వివేకం చెప్తుంది కానీ ఆశ చెప్పలేదు. నాగలేటూరులో రైతులు స్వామిని దర్శించి, స్వామి జొన్న పైరు పెట్టుకున్నాము, బాగా పండుతుందా అన్నారు. కర్రకు 2 కదయ్యా అన్నారు స్వామి. 10 రోజులలో కర్రకు 2 పురుగుల చొప్పున పడి అందరి పైర్లు పాడైపోయాయి. ఎస్కే మస్తాన్ గొలగపూడి తండ్రి బయటకు వెళ్ళిన కొద్దిసేపట్లో బ్రహ్మాండమైన వర్షం కురిసి వెల్లువై పారింది. ఆ వృద్ధుడు 3 రోజులైనాక రాకపోయేసరికి ఎక్కడెక్కడో వెతికించారు. కనిపించకపోయేసరికి స్వామిని అడిగారు. ఆయన వేషము మార్చుకున్నాడు గదయ్యా, రేపు పంజరము తెస్తాడు అన్నారు స్వామి. తెల్లవారి ఆ ఊరి చెరువులో శవం తేలింది. దాని మాంసమంతా చేపలు తిని కేవలం అస్థిపంజరం మిగిలింది. దానిపైనున్న గుడ్డలను బట్టి శవాన్ని గుర్తుపట్టారు. శరీరం నశించినా అతడు మళ్ళీ జన్మించాడని సూచించారు స్వామి.
ఒకరోజు ఋషికేశ్లోని శివానందాశ్రమము నుండి చిదానందస్వామి, దేవానందస్వామి, మాధవానందస్వామి దర్శనానికి వస్తున్నారని తెలిసి వారిని చూడడానికి తండోపతండాలుగా జనం వచ్చారు. సాయంకాలం 4:30 గంటలైనా ఆ స్వాములు రాలేదని జనమంతా నిరుత్సాహపడుతుంటే, స్వామీ వస్తున్నారయ్యా, ఇంకా గంటలు కాలేదు అన్నారు. కొద్దిసేపట్లో వాళ్ళు కారులో వచ్చి స్వామికి నమస్కరించి తాము తెచ్చిన తీపి పదార్థము తినమని ప్రార్థించారు. స్వామీ, అయ్యా, అది తింటే విషం తిన్నట్లే గదయ్యా, ఇంతమంది ఇక్కడున్నారు, వీరందరికీ పంచి పెడితే నాకు పెట్టినట్లే. ఆ మాట వింటుంటే శ్రీ చిదానందస్వామి నమస్కరించారు. స్వామి, త్వరలో సముద్రము దాటిపోతావు అన్నారు. తర్వాత చిదానందస్వామి తమ ఆశ్రమమును చేరేసరికి అమెరికా నుండి ఆహ్వానము వారి కోసం ఎదురు చూస్తున్నది. ఒకసారి స్వామి వేరే గ్రామాలకు వెళ్ళారు. తూపిలి పిచ్చమ్మ ఆశ్రమంలో భజన ఏర్పాటు చేసుకుంది. స్వామి తమ సేవకులతో ఆశ్రమములో భజన భలే జరుగుతుండాలయ్యా, అక్కడికి పోవద్దా అని బయలుదేరి భజన రోజుకు ఆశ్రమం చేరారు. కాటంరెడ్డి సుబ్బారెడ్డికి అతని భార్య చనిపోయాక మనస్థిమితము లేక బాధపడ్డాడు. అప్పుడతని స్నేహితుడు అతనిని స్వామి వద్దకు తీసుకొచ్చాడు. అతడికి అక్కడ శాంతి కలిగి తరచూ స్వామిని దర్శించేవాడు. ఒకరోజు అతడు గుండానికి టెంకాయ కొట్టబోతే స్వామి, అయ్యా, అతనికి అంటు అక్కడ కొట్టకూడదు అన్నారు. అతనికి ఏమీ అర్థం కాలేదు. కొద్దిసేపట్లో ఆయన కోడలు చనిపోయినట్లు తెలిసింది. మరొకసారి ఇతడే ఇంటికి వెళ్ళడానికి సెలవు కోరినప్పుడు స్వామి, అయ్యా, ఎట్లా పోయిన వాడిని అట్లాగే రావాలి, ఆ కంటతడి పెట్టకూడదు అన్నారు. అతడికేమీ అర్థం కాలేదు. ఇల్లు చేరిన 2 గంటలలో అతని కొడుకు చనిపోయాడు. ఒకప్పుడు ఈయన కొడుకు సుబ్బారెడ్డి వివాహము 8 సంవత్సరాలు గడిచినా సంతతి కలగలేదని స్వామిని దర్శించారు. స్వామి మొదట అతనికి సంతానం లేదని చెప్పారు. కానీ తర్వాత తమ్ముడు, మరదలు పై చెప్పినట్లు చనిపోయాక వారిద్దరూ సుబ్బారెడ్డికి పుడతారని చెప్పారు. పూర్వము ఆయన చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడు చెప్పటం వలన అతనికి స్వామిపై విశ్వాసము తొలగి ఆయనను విమర్శించేవాడు. ఆయన 2 సార్లు చెప్పినట్లు పిల్లలు కలిగినా అతని మనస్సు సమాధానపడలేదు. ఒకరోజు ఇతని తండ్రితో స్వామి, అయ్యా, నీ కొడుకు నెత్తిన దబరుతో కూలోళ్ళకు అన్నం తీసుకొని చేలోకి పోతున్నాడు అని చెప్పారు. తర్వాత ఆయన విచారిస్తే తన ఇంటి వద్ద ఆ సమయానికి అలానే జరిగిందని తెలిసింది. సద్గురువులు ఎప్పుడు మనలను మరువరు. వారిని మనము గుర్తు పెట్టుకోలేక నే ఇన్ని బాధలు పడేది. సుబ్బారెడ్డికి భక్తి లేదని అతని తండ్రి విస్తరి వేస్తే, స్వామి, అతను నీకంటే గొప్పవాడవుతాడు లేయ్యా అన్నారు. సుబ్బారెడ్డి చేతికి అధికారమొచ్చాక అతడు 22 రకాల మెట్ట భూమి అమ్మదలచానని చెబితే, స్వామి, వచ్చే కాలంలో లక్షల విలువలు చేస్తుంది, ఏమి శని పట్టి అమ్ముతున్నావయ్యా అన్నారు.
కానీ అతడు మూర్ఖించి ఎకరము 500 రూపాయలకు అమ్మివేశాడు. ఈనాడది లక్షల విలువ చేస్తుంది. మరొకప్పుడు ఇతడు తన మాగాణి ఇంకొకరికిచ్చి వారి మాగాణి ఇతడు తీసుకోదలచాడు. స్వామి మాగాణి మారిస్తే నానా అగచాట్లు పడతాడు అని చెప్పాడు. చెప్పినా వినడు. కర్మ బలీయంగా ఉన్నది, ఏమి చేస్తాము అని సేవకులతో చెప్పారు. ఆయన మాట వినకుండా అలా చేయటం వలన 3 సంవత్సరాలు పండక అతడు 20,000 అప్పు చేయవలసి వచ్చింది. ఎన్నో చింతలకు గురైనాడు. తర్వాత 10,000 ఇచ్చి తన మాగాణి తాను తీసుకున్నప్పటి నుండి అన్ని విధాలా బాగుపడ్డాడు. అతని తండ్రిపై ప్రేమతో అతనిని కూడా ఆదరించేవారు స్వామి. ఒకసారి సుబ్బారెడ్డి తలుపూరులో స్వామి వద్దనున్న తండ్రికి బియ్యం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతనికి స్వామి ఈతనికి కోళ్ళ పాపం ఆవరించింది. 3 రోజులు కోమటి ఇంట అన్నం తింటే పోతుంది అని చీటీ రాయించి ఇచ్చారు. తను వారానికి 4 సార్లు కోడి మాంసం తింటానని స్వామి తన తండ్రితో చెప్పాడనుకొని తండ్రిపైన స్వామిపైన కోపగించుకున్నాడు. ఆ విషయం తెలిసి స్వామి, అయ్యా, 4 రోజుల్లో ఆయనకే తెలిసి మన దగ్గరకు వస్తాడులే అని అతడి తండ్రితో చెప్పారు. సరిగ్గా 4 రోజులకు సుబ్బారెడ్డికి కోడి మాంసం తింటే కడుపు నొప్పి, విరేచనాలు వచ్చావి. డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నారు. అతడు పసిరికల రోగిలా తయారయ్యాడు. అతనిని స్వామికి చూపిస్తే ఆయన పకపక నవ్వి, అయ్యా, పొద్దు కూకుతుంది, 3 ముద్దలు మిరియాల పొడి కలిపిన అన్నం పెట్టండి పోతుంది అన్నాడు. ఆ చికిత్స అమోఘంగా పనిచేసింది. అటు తర్వాత అతడికి కోడి మాంసం అంటేనే అసహ్యం పుట్టింది. ఒకప్పుడు ఇతడి తండ్రికి విరేచనాలై మరణావస్థలో ఆస్పత్రికి తీసుకుపోతున్నారు. అతడు స్వామి వద్ద చీటీ రాయించుకొస్తే తప్ప ఆస్పత్రికి పోనన్నాడు. సుబ్బారెడ్డికి స్వామి వద్ద వెళ్ళక తప్పలేదు. ఆ మాట వింటూనే స్వామి పకపక నవ్వి, ఆయనకేమయ్యా, ఆయన ఆస్పత్రికి పోడే, ఆయన పోయే తల్లికి అన్నం తింటుండ్లా అని చెప్పి చీటీ రాయించి ఇచ్చారు. సుబ్బారెడ్డి ఇల్లు చేరేసరికి తప్పక చనిపోతాడని అనుకున్నాడు. కానీ స్వామి చెప్పినట్లు నిజంగానే జబ్బు తగ్గిపోయి అన్నం తింటున్నాడు. మరొకప్పుడు వీళ్ళ బర్రెలు తప్పిపోయి 10 రోజులు వెతికినా దొరకలేదు. చివరికి స్వామికి చెబితే వాళ్లకు కాళ్ళ తిప్పట కర్మ ఉండి తిరిగారు. 4వ మైలులో బర్రెలు కట్టేసి మేపుతున్నారు. 2 రూపాయలు ఇస్తే తోలిపెడతారు అన్నారు. అచంచలమైన విశ్వాసంతో వారి సేద్యగాడికి 2 రూపాయలు ఇచ్చి 4వ మైలుకు పంపారు. బర్రెలు అక్కడ ఉండటమే కాక వాటిని వీరింటి వద్దకు తోలటానికి 2 రూపాయలే తీసుకున్నారు. సుమారు 14 సంవత్సరాల సమయమంతా వారి సేవలో గడిపిన ఇతని తండ్రి సుబ్బిరామరెడ్డిపై స్వామికి ఎంతో ప్రీతి. సేవకులందరూ సంకటి తింటున్నా స్వామి అతనికి మాత్రం వరి అన్నము తెప్పించి పెట్టేవారు. పెనుకుర్తిలో నీరు లేక పైరులన్నీ ఎండిపోతుంటే అందరూ పైర్లు వృధా కాకుండా కోసి పశువులకు మేతగా వేస్తున్నారు.
తాను కూడా అలా చేయమంటారేమోనని అడగటానికి కారీ రామస్వామి అన్నము మూట తీసుకుని వచ్చాడు. స్వామి ఆ మూట తీసుకొని తమ అన్నం అతనికిచ్చారు. పొలము విషము అడిగితే ఇలా చెప్పారు. పొలము విషయము అడిగితే ఇలా చెప్పారు. అలా చేయవద్దయ్యా, వేరులో చెమ్మ ఉన్నది. 3వ రోజు వాన వస్తుంది. బురదలో కోయాలి, పైరు కోయవద్దు అన్నారు. ఆయన చెప్పినట్లే మంచి రోహిణీ కార్తెలో నడి చెరువులో వర్షం కురిసింది. అప్పటికే అందరూ పైర్లు కోసి పశువులకు వేశారు కనుక నష్టపోయారు. ఇతని పొలానికి మాత్రం నీరు పారి దివ్యంగా పండింది. స్వామి ఈ పైరు సంగతి చెప్పినప్పుడే రామస్వామి తన కుమార్తె వివాహము వద్దంటున్నదని విన్నవించుకున్నాడు. స్వామి ఆమెతో నీకు 2 సంతానము, 40 సంవత్సరాల పైన భక్తి మార్గం ఏర్పడుతుంది. ఈలోగా సంసారంలోకి పోవాలి. పిల్లలు పుట్టాక 6 నెలలకు నా దగ్గరకు తీసుకురా అన్నారు. అంతా ఆయన చెప్పినట్లే జరిగింది. ఆమె ఆ బిడ్డను ఆయన వద్దకు తీసుకురాగానే ఆయన బిడ్డ ఒళ్ళంతా తన నాలికతో నాకి తమ ప్రసాదము. భీమస్తానాయుడు ఒకరోజు స్వామి పాదాలు పట్టుకుని నాకు దారి చూపించండి స్వామి అని వేడుకున్నాడు. స్వామి వేరే ఆయన వస్తాడు, నీ సంగతంతా ఆయన చూసుకుంటాడులే అయ్యా అన్నారు. అలాగే అతడు వేరొక సాధువును ఆశ్రయించి సాధన చేసుకోసాగాడు. ఆత్మకూరు వెంకయ్య, ఇందుకూరుపేట తో స్వామి ఒకప్పుడు నీ ఎద్దుకు బండి గండమున్నది, అమ్మి వేయండి అన్నారు. కానీ తగిన బేరం రాక ఎద్దులను అమ్మలేదు. ఒకనాటి రాత్రి ఆ ఎద్దు బండి చక్రానికి కొమ్ములు రుద్దుకుంటుంటే ఆకుల సందులో ఇరుక్కుపోయి గుంజుకుని తెల్లవారేసరికి చచ్చిపోయింది. త్రికాలజ్ఞాయ నమః. శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 9. స్వామి సేవకులు. స్వామి పెన్న బద్వేలులో ఉన్నప్పుడు ఒక్కమ్మ స్వామి బృందమంతటికీ ఇస్తరాకులు, కట్టెలు సమర్పించి ఏ చెట్టు కిందనో ధ్యానంలో కూర్చునేది. ఆమెకు భోజనం చేయాలని కూడా గుర్తుండేది కాదు. స్వామి ఒక్కమ్మ అన్నం తినటం మర్చిపోయిందయ్యా, పిలిచి పెట్టండి అనేవారు. ఒకరోజు తులసవ్వ, నేను స్నానము చేయలేదు, నీవు స్వామికి జావా పొయ్యి అని ఒక్కమ్మను పంపింది. ఆమె స్వామికి ఎన్నడూ ఆ సేవ చేయలేదు. అంతేగాక మాలకులానికి చెందిన తాను ఆ సేవకు తగనేమోనని శంకిస్తున్నది. స్వామి, రా ఒక్కమ్మ, భయమెందుకు, రేకులో జావా పొయ్యి అని పిలిచారు. పవిత్రమైన నడవడి, భక్తి శ్రద్ధలే ప్రధానమని స్వామి నిర్ణయం. నిజానికి ఆమె తత్వము అలాంటిదే. ఒకసారి నెల్లూరు బస్టాండులో నిద్రిస్తుండగా ఒక దొంగ కుడి చెవికున్న కమ్మ విప్పుకుంటున్నాడు. ఆమెకు మెలకువ వచ్చినా అతను కమ్మ విప్పుకున్నాక రెండవ కమ్మ కూడా విప్పుకునేందుకు అవకాశం ఇచ్చింది. తర్వాత వాటి గురించి అడిగిన వారితో, నాకంటే దరిద్రుడు వచ్చి కమ్మలు తీసుకుపోతున్నాడు కదా అని తీసుకొనిచ్చాను అన్నది. ఒకప్పుడు పెన్న అవతల గట్టుకు స్వామి వచ్చారని తెలిసి ఈమె దర్శనానికి బయలుదేరింది. ఏరు లోతుగా పారుతున్నది. ఆమె స్వామి దర్శనం కలగలేదని ఏడుస్తూ కూర్చున్నది. చివరకు సాహసించి ఏరు దాటి వెళ్ళిపోయింది. కానీ ఏటి నీరు
పొడుగున ఆమె చీలమండలం వరకే ఉన్నది. ఆ సంగతి విని అందరూ ఆశ్చర్యపోయారు. ఒకసారి స్వామి ఒక్కమ్మ 99 వాకిళ్ళు ఎక్కాలి అని చీటీ రాయించారు. ఆమె ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి, నన్ను అడవిలో ముష్టి చెట్టుగానన్నా పుట్టించండి, కానీ మనిషి జన్మ వద్దు అన్నది. ఆయన కరుణించి ఆమె ఇక వచ్చేదే లేదని దేవునిపైన ఆనపెట్టి చీటీ రాయించవయ్యా అని చీటీ రాయించారు. ఆమెకు ఇంకేం కావాలి? మరొకసారి ఒక్కెమ్మతో 9 కిరీటాలు ఉన్నాయి అని రాయించారు. అంటే ఆమెలో నవవిధ భక్తులు ఫలించాయని ఆశీర్వదించారు. మల్లె చెంచమ్మ నాగుల వెల్లటూరు మొదటిసారిగా స్వామిని దర్శించి తనకు జన్మ లేకుండా చేయమని ప్రార్థించింది. స్వామి, అబ్బో, ఈమె 7వ చూపు మనిషి, ఈమెకు అన్నీ సరిపడతాయి అన్నారు. స్వామి ఆమెను ఆశ్రమంలో ఉండమనేవారు. ఇంటికి వెళ్ళడానికి అనుమతించేవారు కాదు. కానీ ఈమె స్వామికి చెప్పకుండానే వెళ్ళింది. ఒకరోజు స్వామి ఈమెకు స్వప్నంలో మంత్రోపదేశం చేశారు. మరొకప్పుడు స్వప్నంలో స్వామి పెద్ద చంద్రమండలంలో కూర్చుని దర్శనమిచ్చి, ఇది గదమ్మా లోకం మార్పు అని చంద్రుని చూపారు. స్వామి మహాసమాధికి 2 సంవత్సరముల ముందు ఈమె మనస్సు మారి కట్టుబట్టలతో వచ్చి స్వామి సేవలో ఉండిపోయింది. ఒకరోజు స్వామి అనుకున్నట్లు నడుచుకుంటే నీకు నాకు దూరం 3 అంగుళాలే గదమ్మా అన్నారు. స్వామి సన్నిధి చేరాక ఆమెకు లౌకిక వ్యవహారాలు, బంధాలు గుర్తు రాలేదు. ఏ సాధనలు చేయాలనిపించక స్వామిని తలుచుకుంటూ ఉంటుంది. మనస్సు తనకు పూర్తిగా స్వాధీనం కాలేదని బాధపడుతుంటే ఒకరోజు స్వప్నంలో స్వామి కనిపించి, మంచి పొగరుబోతు గుర్రము మాట వినదు, దానిని నాకిస్తే సరిపోతుంది గదా అన్నారు. సాయిబాబా కూడా మనస్సును పొగరుబోతు గుర్రమనే చెప్పేవారు. పాలకొండ సుబ్బారెడ్డి గోపారం చిన్నప్పటి నుండి సద్గురువును ఆశ్రయించాలని తపించేవాడు. కానీ ఎవరిని సేవించాలో తెలియక నిత్యము భోజనములో మొదటి ముద్ద సద్గురువుకు అని వదిలి రాత్రి సద్గురువుల కోసం ప్రార్థిస్తుండేవారు. ఒకనాడు స్వామి ఇతనికి స్వప్న దర్శనమిచ్చి, నేను పెన్నా బత్వేలు కొండ మీద ఉన్నాను, సేవించు అన్నారు. అతను వారిని దర్శించి కొన్ని సంవత్సరములు విడువక సేవించారు. రోషిరెడ్డి 1965లో జారిపడి కాలుకు గాయమై చీముపట్టి వాయించి ఆశ్రమంలో అందరూ మందులు వేసుకోమని ఒత్తిడి చేస్తుంటే అన్నము నీళ్లు లేకుండా భిక్ష కోసం ఊరంతా తిరిగిన రోజుల్లో నా కాలుకు చిన్న పుల్లైనా తగల్లేదు. ఈరోజు అకారణంగా ఆశ్రమంలో పడ్డానంటే నా కర్మ కడిగేసేందుకు స్వామియే పడదోసి ఉండాలి. ఆయన పోగొట్టదలుచుకుంటే ఏ మందు లేకుండానే పోగొట్టగలడు, లేకుంటే మందు వేసినా నయము కాదు అన్నాడు. ఆ గాయము చూచేసరికి బాధగా ఉన్నదని స్వామి విభూతి అయినా పూయించుకోమంటే మీరంతా
భరించలేకుంటే నన్ను ఆశ్రమంలోంచి బయటకు లాగి పడేయండి అన్నాడు కానీ పూయించుకోలేదు. అట్టి విశ్వాసానికి ఓరిమికి మించిన మందేమున్నది? వారం రోజుల్లోగా చీము, వాపు, నొప్పి మాయమయ్యాయి పోయాయి. స్వామి వద్ద సెలవు తీసుకుని వేలూరు సుబ్రహ్మణ్య బస్ దగ్గర నిలబడ్డాడు. ఇంతలో స్వామి నడిచి వచ్చి, అయ్యా, నీకు కనుము వంటి కాలమొస్తుంది. నీకు చీటీ రాయించి ఇచ్చినా గుర్తించలేవు. నేను వచ్చి నీకా స్థలము చూపించాలి అని చెప్పారు. 8వ రోజు పారాయణ సమాప్తము. వెంకయ్య స్వామి ఆగి ఆగి చదువుకున్నాను. నన్ను మన్నించు. నీరసంగా ఉంది. జై వెంకయ్య స్వామి.